నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. నా అన్వేషణ ఛానల్కి శుభం కార్డ్ పడే రోజులు వచ్చాయా అంటే వచ్చాయి. ఇప్పటిదాకా 4 లక్షల పైగా సబ్స్క్రైబర్లు. ఎట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే కనుక తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో 1.8 మిలియన్ నుంచి 1.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్కి పడిపోయిన నా అన్వేషణ. ఈరోజు నా అన్వేషణ పైన పంజాగుట్టలో కరాటే కళ్యాణి ఇచ్చిన కంప్లైంట్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. హిందూ సంఘాలన్నీ కూడా నా అన్వేషణని ఎక్కడ దొరుకుతాడన్నట్టు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి జ్యోతిష శాస్త్రం చెప్పే వాళ్ళందరూ కూడా నా అన్వేషణ పైన మండిపడుతున్నారు. యాక్టర్ శివాజీ చేసిన కమెంట్స్ ని తర్వాత అనసూయ రియాక్ట్ అయిన తర్వాత మెల్లగా నాగబాబు గారు, ప్రకాష్ రాజ్ గారు అందరు ఇన్వాల్వ్ అయిన తర్వాత తనకేం అవసరం దీంట్లో దూరటానికని కూడా ఆలోచించకుండా స్త్రీల కోసం తనేదో నుంచునే వాళ్ళలాగా నా అన్వేషణ దీంట్లోకి వచ్చి 2 గుడ్డ ముక్కలు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదని చేసిన వ్యాఖ్యలు ఒక్కటే కాదు, దీంట్లో తీసుకొచ్చేసాడు సీతాదేవి, ద్రౌపది ఏం టీషర్ట్లు వేసుకున్నారని రేపులు జరిగాయని చెప్పి, అదంతా కాకుండా గరికిపాటి వారిని తీసుకొచ్చి ఏదో కోసేయాలని మాటలు కూడా మాట్లాడాడు. మొత్తం మీద ఇండియా ఒక రేప్ కంట్రీ, ఇక్కడున్న జనాలు మెన్ అంతా ఒక రేపిస్టులు. ఏ ఫారిన్ టూరిస్టులు ఇండియాకు వచ్చినా కూడా వాళ్ళ పైన రేపులు జరుగుతాయి. అతనికే కనుక ఒకవేళ పెళ్ళైతే ఎలాగో వయసు అవుతుంది కదా, వేరే విషయం పక్కన పడేయండి. ఈ వెధవకు ఒకవేళ పెళ్ళైతే అక్కడ పుట్టిన కూతుర్ని కూడా ఇండియాలో పెంచడంట. ఎందుకంటే ఇక్కడ వస్తే రేపులు అయిపోతాయంట. ఇది వీడి చేసిన ఉపోద్ఘాతం ఎన్ని రోజులు. ఇదంతా కాకుండా 2026లో సుబ్రహ్మణ్య స్వామి తన కల్లోకి వచ్చి ఆంజనేయ స్వామి వెనక వాళ్ళు ఉన్నారు చూడండి అని చెప్పి కోలాలంపూర్లో అడొక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి ప్రజల్ని కలుగుతా ఉండు, ప్రక్షాళన చేస్తా ఉండు, ఇంక ఇదే పని, ఎక్కడ టూర్లు చేయను, నేను కూర్చుని రోజుకి 18 గంటలు కష్టపడి 16 వీడియోలు వదులుతాను, మీరు చచ్చిపోవాలని చెప్పి కూడా అన్నాడు. ఇదంతా కాకుండా మళ్ళీ ఎక్కడైనా పశ్చాత్తాపం కనిపిస్తే ఆ వీడియోలు డిలీట్ చేయాలి, ఆ వీడియోని కూడా డిలీట్ చేయాలి. గరికిపాటి వారికి సారీ అని చెప్తాడు కానీ వీడియో డిలీట్ చేయడు. పుచ్చకాయ కీరా వీడియో అలాగే ఉంచుతాడు. గరికిపాటి వారి అభిమాన సంఘాలు అవనండి, గరికిపాటి వారి ఆఫీస్ అవనండి, వాళ్ళు రిలీజ్ చేశారు. ఎవరైనా గరికిపాటి వారి పేరు రిలీజ్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని. ఇదంతా ఒక ఎత్తు అయితే సీతాదేవి గురించి నేను అన్నమాట తప్పు, వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పిన నా అన్వేష్ కూర్చుని మళ్ళీ అక్కడ బలాత్కారం అని చెప్పి వికీపీడియాలో తీసి దాంట్లో రేప్ అని చెప్పి, నేను అలా అనలేదు నోరు జారిందని చెప్పి మళ్ళీ తర్వాత అది పోస్ట్ చేశాడు. ఈడు ఒక కొవ్వేసిన అడ్డగడద. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇండియాలో సబ్స్క్రైబర్స్ ఇంతమంది వీడిని ఎంకరేజ్ చేయబట్టే వీడు ఇంత రేతిలో పెట్టిపోయాడు. వీడికి ఒక రకంగా చూసుకుంటే గనక తగిన శాస్తి ఉట్టి అన్సబ్స్క్రైబ్ చేస్తేనే కానే కాదు, ప్రతి ఒక్కరం కంప్లైంట్ చేయాలి. స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇదివరకు చాలా మంది పైన కేసెస్ పడి చాలా మంది అబ్యూజివ్ కంటెంట్ పెట్టినా కూడా వదిలేశారు. 10 రోజులు ఒక హీటెడ్ ట్రామాలా నడుస్తుంది, తర్వాత వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు అన్న దాని చాలా చూసాం మనం. కానీ ఈరోజు తెలంగాణ అవ్వనండి, ఆంధ్రప్రదేశ్ అవ్వనండి, తెలుగు స్పీకింగ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా నా అన్వేష్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి చాలా స్టర్న్ గా బిలీవ్ చేస్తున్నారు. ఈ దాఖలాల్లో నా అన్వేష్ పైన రిజిస్టర్ అయిన మొట్టమొదటి కంప్లైంట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కరాటే కళ్యాణి ఇచ్చిన కంప్లైంట్. ఈ కంప్లైంట్ బేస్ చేసుకుని నా అన్వేషణకి ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి వీడి ఫాలో అప్ గురించి, అట్ ద సేమ్ టైం యూట్యూబర్స్ కి వీడి అకౌంట్ క్లోజ్ చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్లు వెళ్తున్నాయి. సో ఈ తరుణంలో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎస్, నా అన్వేషణ అకౌంట్ యూట్యూబ్ అవనండి, ఇన్స్టాగ్రామ్ అవనండి మొత్తం క్లోజ్ అయ్యే రోజులు దగ్గర పడ్డాయి. ఇదంతా కాకుండా నా అన్వేషణని ఇండియాకి డిపోర్ట్ చేయాలి, చేసిన తర్వాత వీటితో ఊసలు లెక్క పెట్టించాలి, చెప్ప కూడా తినిపించాలని కూడా ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. ఎస్, పోలీసులు కూడా దీని వైపే స్టర్న్ గా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఒక మహిళని కించపరిచి బతికి బట్టగట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది నిజం, దీంట్లో ఎక్కడ అబద్ధం లేదు. మనం చూస్తామంటే ఉమెన్ ని తిట్టేసిన తర్వాత కూడా పోలీసులు ఎక్కడ మూమెంట్ కనిపించదు. ఓ 10 రోజులు అరుస్తారు, అందరూ పడుకుంటారు. ఇది వాస్తవం. స్టర్న్ గా యాక్షన్ తీసుకోరు. వెహిమెంట్ గా ముందుకెళ్తే ఎవరినన్నా పట్టుకుని తీసుకొచ్చి ఉతకచ్చు, కానీ అలాంటి ఎక్కడా జరగల. ఇదే రీతిలో ఈరోజు నా అన్వేషణ కూడా వదిలేస్తారని చర్చలు బయట బలంగా సాగుతున్నాయి. కానీ పోలీసులందరూ దీనికి లేనే లేదు, వీడికి ఎలికింది హిందూ ధర్మాన్ని. ఇదంతా కాకుండా ఇండియా ఈజ్ అ బ్లడీ రేప్ కంట్రీ అని కూడా మాట్లాడాడు. ఇదంతా పక్కన పెడితే ఈ రోజు అన్వేషణ ఇన్స్టాగ్రామ్ చూస్తే మన జాతీయ జెండా ఇండియన్ ఫ్లాగ్ ని పట్టుకుని అటు జనగణమని కూడా పాడేస్తున్నాడు దేశభక్తులను ప్రూవ్ చేయడానికి. నేను హిందువుని ప్రూవ్ చేసుకోవడానికి తప్పతప్పలు ఆడుతున్నాడు. నువ్వు హిందువు అని ప్రూవ్ చేసుకోక్కర్లేదు అన్వేష్. ఫ్రాంక్లీ స్పీకింగ్, నీ మాటలు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడితే ఎవరికి ప్రాబ్లం ఉండదు, కానీ మా మూలాలను కొట్టడే రైట్ నీకు లేదు. ఏదో దేశంలో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్, నేను ఇండియన్ అని చెప్పుకుంటూ తిరిగి మా ఇండియాకి నువ్వు ట్యాక్స్ కడుతున్నది పెద్ద ఉద్ధరిస్తానన్న భావనలో నువ్వు బతికి కూర్చొని మా మూలాలైన సీతాదేవిని, ద్రౌపదిని అందరినీ కొట్టావు చూడు, ఆ రోజు నీ పతనం స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గరికిపాటి వారు వచ్చి అందరికీ మేలు జరగాలని చెప్పి ఆయన ఈరోజు సూక్తులు అవ్వనండి, ఆయనకున్న ప్రెషస్ టైంలో రూపాయి సంపాదన తీసుకోరు వీళ్ళందరూ ఎవరు ప్రవచనకర్తలు.
మేబీ ఎక్కడైనా షోస్కి అయితే తీసుకుంటారో లేదో నాకు తెలియదు, బట్ ఐ డోంట్ బిలీవ్ వాళ్ళు తీసుకుంటారన్న కూడా. మంచిని చాటాలి అని చెప్పిన ఉద్దేశంతో ప్రతి ఒక్క కుటుంబంలో ఎక్కడో ఇరుక్కుపోయి ఛాందసవాదాలతో ఉండకూడదు. ఈరోజు జీవన విధాన స్థాయికి సరిపడా మనం ఉండాలి, ఆలోచన ధోరణి మారేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరి ఇంట్లో కళ్ళ తండ్రిలా కూర్చున్న గరికిపాటి వారిని ఏదో కోసేయాలని చెప్తావు నువ్వు. పంబ రేగొడతావు అన్నారు ఇండియన్స్ అందరూ, పంబ రేగొడతామని చెప్పారు. నువ్వేమన్నావు? సీతామాత. ఈ తెలుగు వాళ్ళు ఒక్కరికే కాదు నాన్న, ఇండియా మొత్తంలో ప్రతి ఒక్కరికి సీతాదేవిని పూజిస్తాం, మేము ఆరాధిస్తాం, ఆవిడలాగా ఉండాలనుకుంటాం మహిళలందరం. అలాంటి సీతాదేవిని పట్టుకుని రేపులు అయిపోయినాయి, ఏం టీషర్ట్లు వేస్తున్నారని ఒక సర్వసాధారణమైన కొలోకియల్ లాంగ్వేజ్ తీసుకొచ్చి మాట్లాడే నీచుడు. ఇలాంటి వాడికి ఓసలు లెక్క పెట్టడమే కరెక్ట్. నేను చూస్తా ఉన్నానండి చాలా వరకు వీళ్ళ గురించి హిందూ మత హెడ్స్ అవనండి, జ్యోతిష్యాలు చెప్పే వాళ్ళు అవనండి, సర్వసాధారణమైన మహిళలు అవనండి, అత్యున్నత పొజిషన్లో ఉన్న మహిళలు అవనండి, ఎవరు ఏ రంగంలో ఉన్న పురుషులు అవనండి, ప్రతి ఒక్కరు ఒకే మాట్లాడుతున్నారు, వీడికి తాట తీయాలి. సో ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే ఈ వారం రోజుల్లోపు అన్వేష్ని ఇండియాకి డిపోర్ట్ చేస్తారన్న న్యూస్ ఖచ్చితంగా ఉంది. ఈ క్యాండిడేట్ని మిగతా ఇష్యూస్ లాగా వదిలేసి ఇతని దారిని ఇతను పోతాడులే అని 10 రోజుల పాటు హల్చల్ చేసే ఇష్యూ కానే కాదు. ఇతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఇతని యూట్యూబ్ అకౌంట్ రెండు కొలాప్స్ అయ్యే రోజు ఈ వారంలో జరగబోతుంది. మీరందరూ కూడా ఇంకా ఇక సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన వాళ్ళు ఎవరినన్నా ఉంటే వాళ్ళకు కొంచెం జ్ఞానం ప్రసాదించి అర్జెంట్గా వెళ్ళి వీడిని అన్సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈయన రోడ్డుపైకి తీసుకొస్తే ఈడు కట్టే ముష్టి ట్యాక్స్ మనకు అక్కర్లేదు, అట్ ద సేమ్ టైం ఈడు పొగరు అడుగుతుంది, ఈడి మాటలు వరల్డ్లో ఎవరు వినరు, ఈడి గొంతు ముయ్యడం అని మన చేతుల్లో పని, అన్సబ్స్క్రైబ్ కొట్టడం మన చేతుల్లో పని. అది కూడా చేయడానికి బద్ధకం అయితే మీరందరూ కూడా వీడిలాగానే దేశద్రోహుల కింద చూడాలి. సో దాట్స్ ఆల్ ఫర్ నౌ. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈయన్ని ఎంత తొందరగా అరెస్ట్ చేస్తే ఎంత మేలు. అట్ ద సేమ్ టైం మీరందరూ కూడా నమ్ముతున్నారా పోలీస్ వ్యవస్థ ఇష్యూని ఇంతే సీరియస్గా తీసుకుంటుందని? That's all for now. Thank you.